ఇంట్లో ఉండే పని మనిషి అయితే వచ్చేసి పొద్దున్నే నిద్రంతా చెడదొబ్బేసింది. ఈ రోజు ఒక నెల రోజులకు తినడానికి సరిపోయే కోళ్ళని తీసుకొచ్చి అయితే ఈ ఫ్రిడ్జ్ లో అయితే స్టాక్ చేసి పెట్టినాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్వై తెలుగు వ్లాగ్స్. ఈ రోజు అయితే పొద్దున్నే మా ఇంట్లో ఉండే పని మనిషి అయితే ఇక్కడ బయటికి వెళ్ళాలని చెప్పేసి అయితే పొద్దున్న 6 గంటలకు వచ్చేసి అయితే నిద్ర లేపింది. నేనైతే రాత్రి పడుకునేసరికి అయితే 1 గంట అయిపోయింది. పొద్దున్న ఇంకా చేసేదేమి లేక లేచి అయితే బ్రష్ చేసుకుని మొహం కడుక్కొని అయితే నేను రెడీ అయినా. ఇక్కడ చలికాలం కాబట్టి షూస్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. మనం ఏ కాలంలో వేసుకోకుండా చలికాలంలో అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం బ్రేక్ దొక్కుతా ఉంటాం కాబట్టి చలికి అయితే మనకు కొంచెం సేఫ్ గా బాగుంటుంది. ఈసారి అయితే చలి అయితే ఎక్కువ లేదు, పోయినసారి కంటే ఈసారి కొంచెం చలి అయితే తక్కువగానే ఉంది. నేను బయలుదేరే ముందు అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. నేను వచ్చేసరికి అయితే మా ఇంట్లో ఉండే ఇంకో డ్రైవర్ అయితే బండి అయితే స్టార్ట్ చేసి పెట్టినాడు. ఇక్కడ బండి స్టార్ట్ చేసినాక 5 నిమిషాల వరకు అయితే వెయిట్ చేయాలి. 5 నిమిషాల తర్వాతనే బండి అయితే తీయాలి. నన్నైతే నిద్ర లేపింది ఈ పని మనిషి. ఈ పని మనిషి ఎక్కడికి వెళ్తుందో నేనైతే చూపిస్తాను మీకైతే. మా ఇంట్లో వంట చేసేది కూడా ఈ పని మనిషి. మాకైతే ఫుడ్ పెట్టేది టయానికి ఈ పని మనిషి పెడుతుంది కాబట్టి మేమైతే వచ్చినప్పుడు కూడా ఏమనకుండా అయితే బండి అయితే స్టార్ట్ చేసినా. మార్నింగ్ వచ్చినా గానీ వీళ్ళే కాదు, కోయటి వాళ్ళు చెప్పినారంటే మనం ఎప్పుడైనా వెళ్లాల్సిందే, అది మాత్రం తప్పదు. మనకు పని మనుషులు వచ్చి చెప్తేనైతే వెళ్ళకూడదు. ఎందుకంటే కోయటి వాళ్ళు చెప్పే వరకు అయితే మనం వెళ్ళొద్దు. కాకపోతే ఈ పని మనిషి వచ్చి ఇక్కడైతే 7 సంవత్సరాలు అయితే చేయబట్టి అందుకని ఈ పని మనిషి చెప్పినా మేమైతే వెళ్ళిపోతాం. ఎందుకంటే మా సార్ కూడా ఏమన్నాడు, మా పిల్లోడు వచ్చేసి అయితే వచ్చే దారిలో టీ తాక్కుంటే ఏదన్నా తింటాడంటే వాడు తిన్నాడు. స్కూల్ కాడికి వచ్చినాక వీడు బండి ఆపితేనే మళ్ళీ తిని, ఇక్కడికి వచ్చినాక బండి ఆపినాక అప్పుడైతే మళ్ళీ తింటాడు. వాడు టైం అయిపోయినా వాడికి సంబంధం లేదు స్కూల్ తోని. వీడైతే తిన్నాకనే అప్పుడు వెళ్తాడు. చూసినారు కదా, ఈ పని మనిషి అయితే ఫిలిపిన్ ఎంబసీకి వచ్చింది. ఫిలిపిన్ ఎంబసీకి ఎందుకు వచ్చిందంటే ఈ పని మనిషి అయితే వాళ్ళ దేశానికి వెళ్ళాలంట. వీళ్ళు వెళ్ళి మళ్ళీ రావద్దనుకుంటే కనుక వీళ్ళు రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ పని మనిషి వెళ్ళి మళ్ళీ రావాలనుకుంటుంది. ఫిలిపిన్స్ వాళ్ళకైతే ఒక రూల్ ఉంది, వీళ్ళైతే వెళ్ళి మళ్ళీ వెకేషన్ పైన అదే ఇంట్లోకి మరి పనికి రావాలంటే మాత్రం ఈ ఎంబసీకి అయితే వెళ్ళి వీళ్ళు పేపర్లు తీసుకోవాల్సి ఉంటుంది, డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అక్కడ 40 దినాలు అయితే వీళ్ళు. ఈ ఎంబసీ వచ్చేసి మనకైతే కువైట్ లోని సబాసాలం అనే ఏరియాలో ఉంటుంది. నేనైతే ఎక్కడికైనా వెళ్దామని మా పని మనిషికి అయితే అయిపోగానే ఫోన్ చేయమని చెప్పాను. కాకపోతే మా పని మనిషి నెట్ లేదని చెప్పింది. ఇంకా చేసేదేం లేక అక్కడే గేట్ దగ్గర కాపలా కూర్చున్నాను. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకుని ఒక 2 గంటలు అయితే వెయిట్ చేసిన తర్వాత నాకైతే కొంచెం దాహం వేసింది. దాని బండ్లో ఉన్న మిల్క్ బాటిల్ అయితే నేను తాగేశాను. ఈ మిల్క్ వచ్చేసి కేడీడీ మిల్క్ వచ్చేసి కేడీడీ కంపెనీకి చెందింది. ఇక్కడైతే మనకు ప్యూర్ పాలు అయితే అసలు దొరకవు. ఇక్కడ క్రీమ్ తోనే మొత్తము మిల్క్ పౌడర్ తోనే మిల్క్ చేసి అయితే అమ్ముతారు బయట. మళ్ళీ వచ్చి ఇక్కడ ఎంత వెయిట్ చేసిన తర్వాత మా పని మనిషి అయితే పొద్దున 7 గంటలకు అయితే లోపలికి వెళ్ళింది. మధ్యాహ్నం 12 గంటలకు అయితే బయటకు వచ్చింది. మళ్ళీ వస్తూ అయితే ఇక్కడ ఫిలిపిన్ ఎంబసీ దగ్గర వాళ్ళకి ఫిలిపిన్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ట్రక్లు అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి ఏదో ఫుడ్ తీసుకుని వచ్చి నాకైతే తినమని చెప్పింది. కానైతే నేను తినలేను, ఎందుకంటే వాళ్ళ టేస్ట్ వేరే ఉంటాయి, మన టేస్ట్ వేరే ఉంటాయి. వాళ్ళు తినే టేస్ట్ మనం తినలేము, మనం తినే టేస్ట్ వాళ్ళ తినలేరు. వేరే టేస్ట్లు ఉంటాయి. అక్కడ నుండి మా మేడం అయితే హబు అలీఫాలో ఉన్నటువంటి కోయిట్ మ్యాజిక్ పక్కనే ఉంటుంది జంజం అని, దాంట్లోకి అయితే వెళ్ళి ఈ సామాన్లు అయితే కొనుక్కొని రమ్మని చెప్పింది. మేమైతే ఇద్దరం వెళ్ళి ఈ సామాన్లు అయితే కొనుక్కొని వచ్చేసి అయితే బండ్లో తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళేసరికి అయితే 1 గంట అయింది. మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయితే సార్ అయితే వెళ్ళి రేషన్ బియ్యం తీసుకొని రమ్మని చెప్పినాడు. ఇక్కడికి వచ్చినాక ముందుగానైతే టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ ఎప్పుడు చూసినా ఎక్కువ జనాలు అయితే ఉంటారు. ఈ రోజు మాత్రం జనాలు అయితే లేరు, మొత్తం ఖాళీగా ఉంది. నా ముందైతే ఇద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు అయిపోయాక వెయిట్ చేసి నాకు కావాల్సిన సామాన్లను అయితే లిస్ట్ ఇచ్చేసి వచ్చాను. లిస్ట్ ఇచ్చేసి దాంట్లో బిల్లు కట్టేసి వచ్చాను. బిల్ అయితే మొత్తం వచ్చేసి 99 దినాల 720 ఫిల్స్ అయింది మనకు మొత్తం వచ్చేసి. ఇక్కడైతే ఇది వేరే 99 దినాలకు గాను దగ్గర 27,000 రూపాయలు అవుతుంది. ఇది ఒక నెలకు వచ్చేసి రేషన్ ఖర్చు మాత్రమే. ఇక్కడ మనం బిల్ పే చేసి వచ్చిన తర్వాత మనకు సీరియల్ వైజ్ గా అయితే ఒకళ్ళకి ఒకళ్ళకైతే ఈ సామాన్లు అయితే ఇస్తారు. ఈ సామాన్ అయితే తెచ్చేది మనది, మనకు తీసుకొచ్చి బండ్లో వేస్తారు. వాళ్ళు తెచ్చిన తర్వాత అయితే మనమే తీసుకెళ్లి ఇంట్లో పెట్టాలి. మా ఇంట్లోనైతే 4 ఉంటాం. మొత్తం 4 తీసుకెళ్లి అయితే మొత్తం పైన పెట్టేస్తాము. మాదైతే 2వ ఫ్లోర్ వరకు లిఫ్ట్ అయితే ఉంది, తర్వాత లిఫ్ట్ లేదు. సార్ వాళ్ళ ఇంట్లోనైతే 2వ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంది. 3వ ఫ్లోర్ లోనైతే మేము సామాన్ పెట్టాలి. 2వ ఫ్లోర్ వరకు లిఫ్ట్ తీసుకుపోయి అక్కడ నుంచి మోసుకొని వెళ్ళాలి పైనకైతే. ఈ ఫ్రిడ్జ్ లో నేను పెట్టే కోళ్ళు అయితే ఇవైతే నెల వరకు తీసుకుంటా అవే అంటారు. దీంట్లో మొత్తం ఐస్ అయిపోతాయి ఈ కోళ్ళు అయితే. మాకైతే సార్ వాళ్ళకి ఖర్చు అయితే 60 కోళ్ళు వస్తాయి. 60 కోళ్ళు నెలకైతే సరిపోవు. మళ్ళీ మిగతా బయట నుంచి 2 కార్టన్లు అయితే ఎక్స్ట్రాగా కొనుక్కొస్తారు. మన వీడియోస్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.